ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ. ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳ ಅಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡು ಉಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ ನೀವ హరి. మన హరికథామృత సారము పాఠంలో భోజన రస విభాగ సంధి యందు మనము వెనుకటి పాఠంలో మొదటి పద్యాన్ని చెప్పుకున్నాం. వనజ జాండదుళ్ళ అఖిల చేతనరు భుంజిప అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు రెండవ పద్యం. ನೀಡದಂದದಲಿಪ್ಪಲಿಂಗಕ್ಕೆ ಷೋಡಶಾತ್ಮಕ ರಸ ವಿಭಾಗವ ಮಾಡಿ ಷೋಡಶ ಕಲೆಗಳಿಗೆ ಉಪಚಯಗಳನೆ ಕೊಡುತ್ತ ಕ್ರೋಡ 72,000 ನಾಡಿಗತ ದೇವತೆಗಳೊಳಗಿದ್ದಾಡು ತಾನಂದಾತ್ಮ ಚರಿಸುವ ಲೋಕದೊಳು ತಾನು. ಪದಚ್ಛೇದಂ. ನೀಡದಂದದಲ್ಲಿ ಇಪ್ಪ ಲಿಂಗಕ್ಕೆ ಷೋಡಶಾತ್ಮಕ ರಸ ವಿಭಾಗವ ಮಾಡಿ ಷೋಡಶ ಕಲೆಗಳಿಗೆ ಉಪಚಯಗಳನೆ ಕೊಡುತ್ತ ಕ್ರೋಡ 72,000 ನಾಡಿಗತ ದೇವತೆಗಳ ಒಳಗೆ ಇದ್ದು ಆನಂದಾತ್ಮ ಆಡುತ್ತ ತಾನು ಲೋಕದೊಳು ಸಂಚರಿಸುವ. ప్రతిపదార్థం. నీడదందదలి అంటే ఒక గూటి వలె ఇప్ప ఉండేటటువంటి లింగకే, లింగమని పిలువబడేటటువంటి శరీరమునకు షోడశాత్మక 16 సంఖ్య గల 16 రస విభాగవ ಮಾಡಿ రసములను విభాగించి షోడశ కలెಗಳಿಗೆ 16 కళలకు ఉపచయಗಳನೆ అంటే వృద్ధిని కొడుత అంటే ఇస్తూ క్రోడ వరాహరూపి భగవంతుడైనటువంటి శ్రీహరి 72,000 నాడిగత 72,000 నాడులయందు ఉండి దేవತೆಗಳ ಒಳಗೆ అంటే 72,000 నాడులయందు నాడులయందు ఉండేటటువంటి దేవతలయందు ఇద్దు ఉండి ఆనందాత్మ ఆనందమయ స్వరూపుడగు శ్రీహరి
ఆడుత క్రీడించుచు తాను లోకదొడు సంచరిసువ. తాను లోకమునందు సంచరిస్తాడు. ఇక తాత్పర్యం, ఒక గూడు వలె ఉండేటటువంటి లింగమని పిలువబడే ఈ జీవుల శరీరానికి 16 రసములను విభాగము చేసి 16 కళలకు ఇచ్చి వృద్ధిని కలిగిస్తాడట శ్రీహరి. ఆనందమయ స్వరూపుడైనటువంటి శ్రీహరి జీవుల 72,000 నాడులలో ఉండేటటువంటి దేవతల యందు సన్నిధాన పాత్రుడై ఉండి ఈ లోకములో క్రీడిస్తూ ఉంటాడు భగవంతుడు. ఇక విశేష వివరణ, నీడదందద లిప్ప లింగకే అంటే ఒక గూడు వలె ఉండేటటువంటి ఈ జీవుని శరీరము. పక్షిగూటికి నీడ అని పేరు. అదే మనకు ఒక సామెత ఉంటుంది, నిలువ నీడ లేదు. నిలువ నీడ అంటే ఒక చెట్టు కిందనో ఒక బిల్డింగ్ కిందనో అని కాదు. నీడ అంటే ఇల్లు అని అర్థం, ఒక గూడు అని అర్థం. పక్షిగూటికి నీడ అని పేరు. జీవుని స్వరూపదేహము పక్షి వలె ఉంటుంది, పక్షి వంటిది. స్వరూపదేహము జీవుడు భిన్నులు కారు, రెండూ ఒకటే. అంటే స్వరూపదేహమన్నా జీవుడన్నా ఆత్మ అన్నా అంతా ఒక్కటే. ఈ జీవుని స్వరూపదేహము పైన మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా లింగదేహము, స్వరూపదేహం పైన లింగదేహము, ఆ లింగదేహం పైన అనిరుద్ధ దేహము, అనిరుద్ధ దేహము పైన మనకు కంటికి కనబడేటటువంటి స్థూల దేహము. ఈ అన్నింటినీ కలిపి లింగకే అని పిలిచారు. అంటే శరీరము. మనకు స్వరూపదేహము మనకు అనుభవానికి వస్తుందే కానీ కనిపించదు. నేను అనేటటువంటి భావన, నేను సుఖంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను. ఒక పదార్థము తిన్నప్పుడు దాని యొక్క రుచి ఆస్వాదించి మనం ఆనందిస్తాం కదా. ఆనందించేటటువంటి వాడు ఎవడు? జీవుడే. ఈ దేహము కాదు, దేహము జడ పదార్థము. ఈ దేహములో జీవుడు ఉంటే ఈ దేహము చేష్టాప్రదంగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది. కాబట్టి జీవుడు నేను సుఖంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను, రుచిని ఆనందిస్తూ ఉన్నాను. కాబట్టి జీవుడు స్వరూపదేహము, జీవుడు మనకు అనుభవానికి వస్తున్న అది మనమే. నేను అనేటటువంటిదే జీవుడు. ఇక స్థూలదేహము కంటికి కనబడుతూ ఉన్నది. ఈ కంటికి కనబడనటువంటి 2 శరీరాలు ఉన్నాయి మనకు స్వరూపదేహము మీద. ఒకటి లింగదేహము, ఇంకొకటి దానిపైన ఇంకొక దేహము, సూక్ష్మదేహము లేదా అనిరుద్ధ దేహము అని అంటారు. అవి 2 మనకు కనబడదు. ఈ 4 శరీరముల ఈ కలిగినటువంటి ఈ జీవుడు మనకు అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణను తీసుకుంటే, మనము ఒకడు బనీను వేసుకుంటాడు, బనీను పైన షర్టు వేసుకుంటాడు, షర్టు పైన కోటు వేసుకుంటాడు. ఇక్కడ వాని శరీరం మనకు కనబడదు. శరీరము కనబడకుండా ఒంటికి అంటుకొని బనీను ఉంటుంది. ఆ బనీను మనకు కనబడదు. బనీను మీద షర్టు ఉంటుంది, షర్టు కనబడదు. దానిపైన కోటు, కోటు కంటికి కనబడుతుంది, అది స్థూలదేహం అయితే, కంటికి కనబడకుండా ఉండేటటువంటి షరటు అనిరుద్ధ దేహం అయితే, దాని లోపల ఉన్నటువంటి బనీను, ఒంటికి అంటుకొని ఉన్నటువంటి బనీను లింగదేహం అయితే, లోపల వాడు శరీరము స్థూలదేహం. ఇది మీకు అర్థం కావడానికి చెప్పినది. కాబట్టి మొత్తానికి ఈ జీవునికి 4 దేహాలు ఉన్నాయి. ఒకటి
స్వరూప దేహము, దానిపైన లింగదేహము, లింగదేహం పైన అనిరుద్ధ దేహము, అనిరుద్ధ దేహము పైన స్వరూప దేహము. ఇక్కడ ఈ శరీరానికి ఈ 4 శరీరములను కలిపి లింగకే అని చెప్తున్నారు. నీడదందలి ఇప్ప లింగకే అంటే ఒక గూడు వలె ఉండేటటువంటి ఈ శరీరానికి జీవుడు ఎక్కడున్నాడు? స్థూల దేహంలో ఉన్నాడు. ఈ దేహములో జీవుడు ఉన్నాడు. అంటే ఈ దేహము వానికి జీవునికి ఆశ్రయమైనది, ఒక గూడైనది, ఒక ఇల్లైనది. అందుకే అన్నారు ఈ దేహమే గేహము అని. దేహము అంటే దేహం, గేహము అంటే ఇల్లు అని అర్థం. కాబట్టి మనము ఈ స్థూల దేహాన్నైనా తీసుకోవచ్చు, 4 శరీరాలను తీసుకోవచ్చు. ఈ ప్రస్తుతానికి మనకు స్థూల శరీరం గురించి కనబడేటటువంటి స్థూల శరీరాన్ని తీసుకున్నప్పుడు ఈ గూడు వలె ఉన్నటువంటి ఈ శరీరమునకు జీవుడు ఈ దేహంలో ఉన్నాడు. లేదా 4 దేహాలు తీసుకుందాం. లింగకే శరీరానికి ಷೋಡಶಾತ್ಮಕ ರಸ ವಿಭಾಗವ ಮಾಡಿ ಷೋಡಶ ಕಲೆಗಳಿಗೆ ಉಪಚಯಗಳನ್ನೇ ಕೊಡುತ್ತ. ఇక్కడ మనకు షోడశ కళలు ఉన్నాయి. మన శరీరమునందు 16 కళలు ఉన్నాయి. అంటే ఈ 16 అంశములు లేదా అంగములు లేదా భాగములు మనం ఏ పేరుతో పిలిచినా ఈ 16 కళలు మన దేహంలో లేకపోతే ఈ దేహమే ఏర్పడదు. ఈ 16 కళలతో కూడుకొన్నదే ఈ దేహము. ఆ 16 కళలు ఏవి అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములు, ఒకటి మనస్సు. పంచ జ్ఞానేంద్రియము ఘ్రాణేంద్రియము, రసనేంద్రియము, నయనేంద్రియము, త్వగింద్రియము, శ్రవణేంద్రియము. ఇక పంచ కర్మేంద్రియములు పాణి, పాద, పాయు, గుద, ఉపస్థ. పంచభూతములు పృథ్వప్తేజో వాయురాకాశములు 15 అయింది. ఇక మనస్సు 1 16. వీటినే షోడశ కళలు అన్నారు. అంటే ఈ 16 మన దేహంలోనే ఉన్నాయి. ఈ 16 కళలు ఈ 16 అంశములు బాగా పనిచేయాలి అని అంటే వాటికి పుష్టి కావాలి, శక్తి కావాలి. కాబట్టి ఈ రసము మనం ఏమున్నది ఒక ఆహారాన్ని తీసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి రసము అంటే సారము దానిని 16 భాగాలుగా విభాగిస్తూ ఉన్నారు. అదే చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. షోడశాత్మక రస ವಿಭಾಗವ ಮಾಡಿ ಷೋಡಶ ಕಲೆಗಳಿಗೆ ఉపచయಗಳನ್ನೇ కొడుతా. ఇక్కడ ఆ రసనేంద్రియము అంటే నాలుకకు సంబంధమైనటువంటిది ఏది? రుచి. నేత్రేంద్రియము కన్నుకు సంబంధమైనటువంటిది రూపము. ఘ్రాణేంద్రియము దానికి సంబంధమైనటువంటిది సువాసన. త్వగింద్రియము అంటే చర్మం దానికి సంబంధించినటువంటిది శుచి. ఈ 4 భోజన ప్రక్రియలో అత్యవసరము. ఇక శ్రవణేంద్రియము జ్ఞానేంద్రియం ఇంకొకటి లాస్ట్ది, అది శబ్దతత్వము. ఇది అన్నింటా వ్యాప్తి చెంది ఉంటుంది. శబ్దము మనకు ఒక పదార్థం తినాలి అనంటే నాలుకకు రుచి ఉండాలి. రుచి లేకపోతే మనము తినలేం. ఇక రూపము ఆ తినేటటువంటి పదార్థము కంటికి ఇంపుగా ఉండాలి, బాగా ఉండాలి. కంటికి ఇంపుగా లేకపోతే మనకు తినబుద్ధి కలగదు. ఘ్రాణేంద్రియం వాసన, మంచి వాసన ఉండాలి. తినేటటువంటి దుర్వాసన వస్తే తినలేము.
ఇక మనము ఆ పదార్థాన్ని తాకాలి అని అంటే శుద్ధంగా శుచిగా ఉండాలి. అందుకే అంటారు శుచి రుచి ఉండాలి అని. ఈ శుచి రుచి ఉండడానికే మడి అనేటటువంటిది వచ్చింది. మడి అని అంటే శుచిగా ఉండటము అని అర్థం అంతే. మనకు మధ్వాచార్యుల వారు సదాచార స్మృతినిచ్చారు. ఆచార ప్రథమో ధర్మ, ఆచారం అనేటటువంటిది ప్రథమ ధర్మము. ఆచారహీనం న పునంతి వేదాః, ఆచారహీనుణ్ణి వేదములు కూడా పవిత్రునిగా చెయ్యవట. అంటే శుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి ఒక భోజనం చెయ్యాలి అని అంటే. ఇక శ్రవణేంద్రియము, శబ్దము, ఆ శబ్దము అన్నింటా వ్యాప్తి అయి ఉంటుంది. ఇది ఆంతరిక గ్రాహ్యము. ఒక పదార్థము ఉదాహరణకు వడ్డించేటప్పుడు కానీ తయారు చేసేటప్పుడు కానీ ఆ పదార్థము వండేటప్పుడు రావలసినటువంటి శబ్దము వస్తే బాగుంటుంది. కానీ తద్విరుద్ధంగా వికారమైనటువంటి శబ్దాలు ఏర్పడితే లేదా వడ్డించేటప్పుడు ఆ పదార్థము రావలసినటువంటి శబ్దము వస్తే చెవికి బాగుంటుంది. కానీ వికారమైనటువంటి కర్ణ కఠోరమైనటువంటి శబ్దాలు వినిపిస్తే ఆ పదార్థము తినబుద్ధి కాదు. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియములకు వాటికి సంబంధించినటువంటి రంగు, రుచి, వాసన, శుచి ఇవన్నీ ఉండాలి. ఇక మనము చతుర్విధ భోజన పదార్థది అని మొదటి పద్యంలో చెప్పుకున్నాం. ఖాద్యము, పేయము, లేహ్యము, చోష్యము. అంటే ఈ 4 పదార్థాలకు ఈ రంగు, రుచి, వాసన, శుచి అనేటటువంటి ఈ 4 గుణాలు ఉండాలి. ఖాద్యమైన, పేయమైన, లేహ్యమైన, చోష్యమైన రుచి ఉండాలి, రూపం ఉండాలి, వాసన ఉండాలి, శుచి ఉండాలి. ఉదాహరణకు తాగేటటువంటిది పానకము అని చూద్దాం. ఉదాహరణకు తీసుకుందాం. పేయము తాగేటటువంటిది. పానకము నిమ్మకాయ వేసి పానకం చేస్తే ఏ రంగు ఉండాలో ఆ రంగు ఉండాలి. చూడడానికి కంటికి ఇంపుగా ఉండాలి. నల్లగా ఉంటే తాగలేం నిమ్మపండు పానకం అయితే. రుచి ఉండాలి, బాగా రూపం ఉండాలి, మంచి వాసన ఉండాలి. శుద్ధమైనటువంటి పరిస్థితుల యందు శుచిర్భూతమైనటువంటి పాత్రలలో శుచిగా ఉండేటటువంటి వాడు చేయాలి. ఇంత ఉంటే తాగేటటువంటి ఆ పానకాన్ని మనము తాగగలం. ఈ విధంగా 4 పదార్థాలకు ఈ 4 గుణాలు ఉండాలి. అప్పుడేమైంది? 4 విధములైనటువంటి పదార్థములు, 4 విధములైనటువంటి గుణములు, 4 × 4 16 విభాగములు. దీనినే ಷೋಡಶ ಕಲೆಗಳಿಗೆ షోడశాత్మక రస విభాగవమాడి. మన దేహంలో ఉండేటటువంటి షోడశ కళలు పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములు, ఒక్క మనస్సు, వీటికి 16 రస విభాగములను కావించి ఈ షోడశ ఇంద్రియములకు, ఈ 16 ఇంద్రియములకు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచభూతములు, మనస్సు, వీటికి ఏమని చెప్తూ ఉన్నారు? షోడశ కಲೆಗಳಿಗೆ ఉపచయಗಳನ್ನೇ ಕೊಡುತ್ತ. ఉపచయము అంటే నిన్ను చెప్పుకున్నాం మనం. సంహననకు ఉపచయ అని మొదటి పద్యంలో వచ్చింది. అంటే వృద్ధిని సమకూర్చి షోడశ ఇంద్రియములకు మన దేహంలో ఉండేటటువంటి 72,000 నాడుల ద్వారా ఉపచయಗಳನ್ನೇ ಕೊಡುತ್ತಾ ಕ್ರೋಡ 72,000 ನಾಡಿಗತ ದೇವತೆಗಳೊಳಗೆ ಇದ್ದು ಆಡುತ್ತ ಆನಂದಾತ್ಮ ಚರಿಸುವ ಲೋಕದೊಳು ತಾನು.
మన దేహంలో ఉండేటటువంటి 72,000 నాడులయందు, నాడులకు అభిమాని దేవతలయందు శ్రీహరి సన్నిధాన పాత్రుడై ఉండి ఆ షోడశ ఇంద్రియములకు, ఈ 16 కళలకు పుష్టిని కలిగిస్తూ జీవుల యోగ్యతానుసారము తత్ఫలితాలను ఇస్తూ భగవంతుడు క్రీడిస్తూ ఉంటాడట. ఈ ఏ రూపముతో? జీవుని దేహమునందు అంటే క్రోడ రూపము అంటే భూవరాహ రూపముతో భగవంతుడు సంచరిస్తూ ఉంటాడు అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక మనకు 72,000 నాడులు మన దేహంలో ఉన్నాయి అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. 72,000 నాడులు మనకు ఎలా అంటే దానికి చెబుతూ ఉన్నారు ఏ విధంగా ఉన్నాయి అని. ఈ షోడశ కళలు ఏవి అని విష్ణు రహస్యము గ్రంథం చెబుతూ ఉన్నది. ఇంద్రియాణి దశైకంచ మనస్తన్మాత్రకాస్తత పంచైవ షోడశకలో లింగదేహో హ్యనాదిమానితి అని చెబుతూ ఉన్నారు. ఈ షోడశ కళలకు ప్రమాణం ఇదైతే, ఇక మన దేహంలో 72,000 నాడులున్నాయి. ఏవి? కుడి భాగమునందు 36,000 నాడులు పురుష నాడులు, ఎడమ భాగమునందు 36,000 స్త్రీనాడులు ఉన్నాయి. మన దేహంలో సకలేంద్రియ వ్యాపారమునకు ఈ నాడులు చాలా ముఖ్యం. ఈ 36,000 పురుష నాడులు కుడి భాగంలో, ఎడమ భాగంలో 36,000 స్త్రీనాడులు ఉన్నాయి. మన దేహంలో సకల ఇంద్రియముల చేత జరిగేటటువంటి వ్యాపారాలకు ఈ నాడులు ముఖ్యము. ఈ నాడులకు ఆయా తత్వాభిమాని దేవతలు కూడా ఉన్నారు. మన దేహం అంటే కేవలము జడ పదార్థములతో రక్తము, మాంసము, చర్మము, సప్త ధాతువులు వీటితో కూడుకున్నటువంటి కేవలం ఒక జడ పదార్థం కాదు. నిజమే జడ పదార్థము అయినా ఆ జడ పదార్థము తన ధర్మాన్ని తాను పొందాలి, కలిగి ఉండాలి అని అంటే ఆయా పదార్థము యొక్క అభిమాని దేవతలు, ఆ అభిమాని దేవతల యందు భగవంతుడు ఉంటే ఆ జడ పదార్థాలకు వాటి ధర్మాలు వాటికి ఉంటాయి. కాబట్టి ఈ నాడులకు తత్వాభిమాని దేవతలు ఉన్నారు. ఆ దేవతల యందు అంతర్యామిగా క్రోడరూపి భగవంతుడు అంటే భూవరాహ రూపి భగవంతుడు ఉండి జీవుల యోగ్యతానుసారము వారి చేత, ఆ దేవతల చేత, వాని దేహములో ఉండేటటువంటి ఇంద్రియముల చేత సకల క్రియలను భగవంతుడు చేయిస్తాడు. అంటే మనకు ఒక సందేహం రావచ్చు, 72,000 నాడులు ఎక్కడున్నాయి, మనకు కనబడటం లేదు కదా. మనకు అటాప్సీ అంటాం, అంటే పోస్ట్ మార్టం. ఒక మనిషి ఎవడైనా యాక్సిడెంట్లో ఎక్కడైనా చనిపోతే, లేకపోతే హత్యలో చనిపోతే వాని దేహం కోసి వాడు చనిపోవడానికి కారణాలు తెలుసుకుంటాం. అప్పుడు దేహాన్ని కోసినప్పుడు మనకు 72,000 నాడులు కనబడాలి కదా అని అంటే, సైన్స్ ప్రకారమే కొన్ని వేల నాడులు మన దేహంలో ఉన్నాయి. వాటిలో రక్తము ప్రవహిస్తూ ఉన్నది. ఏ నాడి అంటే నరము, వీన్స్. కొన్ని వేల నాడులు మన దేహంలో ఉండి వాటి మూలంగా మెదడు నుండి ఆయా ఇంద్రియాలకు ఆ నాడులు ఉండి ఆ నాడుల ద్వారా రక్త ప్రసరణ జరుగుతూ ఉండటం వలన మన దేహము ఇంత ఆరోగ్యవంతంగా, చైతన్యవంతంగా ఉంటూ ఉన్నది. ఉదాహరణకు మెదడు నుండి మన చేతి వరకు ఉండేటటువంటి నరాలలో రక్త ప్రసరణ సరిగా
జరగలేదు. మధ్య ఏదైనా క్లాట్స్ అంటాం మనం, కొలెస్ట్రాల్ వల్ల క్లాట్స్ అంటే అడ్డుపడితే ఏదైనా ఆ కొలెస్ట్రాల్ అనేటటువంటి కొవ్వు పదార్థం అంటే వానికి ఆ భాగము పనిచేయదు. దానినే పెరాలిసిస్ అంటాం, పార్శ్వవాయువు అని అంటాం. కాబట్టి మనకు ఇది అనుభవానికి వస్తూ ఉన్నాయి. నాడులు ఉన్నాయి అనేటటువంటిది సైన్స్ పరంగా కూడా మనకు భౌతికంగా తెలుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ 72,000 నాడులు, కుడివైపు 36,000 పురుష నాడులు, ఎడమవైపు 36,000 స్త్రీ నాడులు, మొత్తము 72,000 నాడులు. అంటే ఇది ఆధ్యాత్మికంగా శాస్త్రము చెప్పేటటువంటిది. ఇది మనకు కనబడకుండా చనిపోయిన తరువాత వాని దేహాన్ని కోస్తే కనబడేటటువంటి నాడులు ఇవి భౌతికంగా ఉంటే, తేజోరూపంగా మనలో ఆ నాడులు వీడు ప్రాణముతో ఉన్నప్పుడు ఆ 72,000 నాడులు తేజోమయంగా ఉండి వాటికి అభిమాని దేవతలు ఉండి ఆ అభిమాని దేవతల యందు క్రోడరూపి భూవరాహరూపి భగవంతుడు ఉండి ఆ పనులను చేయిస్తే కానీ, ఆయా ఇంద్రియముల చేత ఆయా పనులను చేయిస్తే కానీ మన దేహము సక్రమంగా పనిచేయదు. ఇది తత్వం. అదే చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఉపచయಗಳನೆ ಕೊಡುತ ಕ್ರೋಡ 72,000 ನಾಡಿಗತ ದೇವತೆಗಳೊಳಗೆ ಇದ್ದು ಆಡುತ್ತ ಆನಂದಾತ್ಮ చరిసువ లోకదొడు తాను. అందుకే మనకు ముందు భోజన రసవిభాగ సంధి అందు వస్తుంది, ఇంకా హరికథామృతసారంలో ముందు కూడా వస్తుంది. ఒక శ్రోత్రియ బ్రాహ్మణునికి, ఒక ఆచారవంతుడైనటువంటి బ్రాహ్మణునికి మనము భక్తి శ్రద్ధలతో భోజనము పెడితే 36,000 మంది దంపతులకు భోజనం పెట్టినట్లుగా ఉంటుంది. ఆ అనుసంధానముతో పెట్టాలి. ఎందుకు? ఇప్పుడే చెప్పుకున్నాం, మన జీవుని శరీరంలో కుడివైపు 36,000 పురుషనాడులు, ఎడమవైపు 36,000 స్త్రీనాడులు, వాటికి తత్వాభిమాని దేవతలు. అంటే 36,000 దంపతులు, మన దేవతా దంపతులు మన దేహంలో ఉన్నారు. ముందు వస్తుంది. ఆ ఒక మంచి ఆచారవంతుడైనటువంటి ఒక శుద్ధ బ్రాహ్మణునికి భోజనం పెడితే అనుసంధానపూర్వకంగా 36,000 మంది దంపతులకు భోజనం పెట్టినట్లుగా అని. కాబట్టి భగవంతుని వ్యాపారము, భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు, వ్యాప్తి సంధిలో చెప్పుకున్నాం. భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై మన దేహములో ఉండి, మన దేహములో ఉన్నటువంటి ఇంద్రియములందు, ఇంద్రియ తత్వాభిమాని దేవతల యందు, మన దేహంలో ఉండేటటువంటి సప్త ధాతువులందు, 72,000 నాడుల యందు, మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియాలందు అన్నింట భగవంతుడు ఉండి, వాడు ఒక్కొక్క రూపముతో వాడు దేవతల ద్వారా ఆ ఇంద్రియముల పనులను చేయించకపోతే మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియములు సక్రమంగా పనిచేయవు. కాబట్టి భగవంతుడు మనలో ఉండి మన మీద కరుణతో మన చేత మన జీవన ప్రయాణము ఈ దేహముతో సుఖంగా సాగాలి అనంటే భగవంతుడుండి ఈ పనులను చేయాలి. మనకు శక్తి రావాలి అంటే భోజనం చేయాలి. భోజనం అంటే కేవలము ఆకు ముందు కూర్చొని అన్నము ఇవన్నీ కలుపుకొని తినడం అనే భోజనము అంటే తినేటటువంటిది. జీవించడానికి మనం తినాలి. ఖాద్యము, చోష్యము, లేహ్యము, పేయము. ఈ తినేటటువంటి ప్రక్రియ కేవలము మనము మొదటి పద్యంలో చెప్పుకున్నట్లుగా ఈ భౌతిక శరీరానికి పుష్టినివ్వడానికి, మనకు శక్తి రావడానికి, దేహముతో సుఖాలను అనుభవించడానికి కాకుండా అది ఒక పూజ. భోజనము అనేటటువంటి ప్రక్రియ భగవంతుని పూజ. భోజనము అనేటటువంటిది వైశ్వానర నామక యజ్ఞము. ఈ దేహములో ఏ ఏ భగవద్రూపములున్నాయి, ఏ ఏ దేవతలున్నారు, మనము తినేటటువంటి ఆహారము ఎక్కడ మన దేహంలో ఎలా పచనమవుతుంది, ఎలా మనకు శక్తినిస్తుంది, వీటన్నింటినీ తెలుసుకొని
భోజనము అనేటటువంటి దానిని మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవత్ పూజగా వైశ్వానర నామక యజ్ఞంగా మనము భోజనం చేస్తే, అనుసంధానముతో భోజనం చేస్తే, మనము మొదటి రోజు చెప్పుకున్నట్టుగా నిత్య మహత్సు యజ్ఞಗಳಾಚರಿಸಿದವನು ముందటి పద్యాలలో వస్తుంది. ప్రతినిత్యము పెద్ద యజ్ఞాన్ని ఆచరించేటటువంటి చేసినటువంటి వాళ్ళమవుతాము. కాబట్టి ఇవన్నీ మనము జ్ఞప్తిలో పెట్టుకొని, జ్ఞాపకం పెట్టుకొని సాధ్యమైనంత మేరకు జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు లౌకికమైనటువంటి ఏ వ్యవహారాలు ఆలోచించకుండా. ఇక ఈ పద్యంలో మనము భుజించినటువంటి ఆహారము మన యందు ఏ విధంగా పంచబడుతుంది, ఆ పంపకం మన అధీనమా, మన దేహము, మనం తిన్నాం ఆహారము, మనమే పంచుకుంటామంటే మనకు ఏ అధికారము లేదు, స్వాతంత్ర్యము లేదు. ఎందుకు? మనము అస్వతంత్ర తత్వానికి చేరినటువంటి వాళ్ళము. స్వతంత్రుడైనటువంటి భగవంతుడు ఒక్కడే చెయ్యగలడు. ఆ పంపకాన్ని మన అధీనము కాకుండా భగవద్ అధీనమై ఏ విధంగా మనము తిన్నటువంటి ఆహారము మనకు పుష్టిని కలిగిస్తూ ఉన్నదో ఆ విషయాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు సుందరంగా మనోజ్ఞంగా వివరించారు. ఈ రోజుతో ఈ పద్యాన్ని ముగిస్తూ ఇక రేపు వారి వాచ్యను వారియొಳಗಿದ್ದಾರು ರಸವೆಂದೆನಿಸಿ 36,000 ಸ್ತ್ರೀ ಪುರುಷ ನಾಡಿಯಳು ತದ್ರೂಪ ಧಾರಕನು ತಾನಾಗಿ ಸರ್ವ ಶರೀರಗಳಲ್ಲಿ ಅಹಶ್ಚ ರಾತ್ರಿ ವಿಹಾರಮಾಳ್ಪನು ಬೃಹತಿ ಎಂಬ సునామదింకరసి అని పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.